తెలంగాణ గట్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు పనిచేయకున్న రికార్డు స్థాయి వరి ఉత్పత్తి జరిగిందని చెప్తోంది ప్రభుత్వం. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని, వరి దిగుబడి రైతులు సాధించిన విజయం అంటోంది కాంగ్రెస్. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి. కాళేశ్వరం బ్యారేజీలు పనిచేయకుండా దిగుబడి వచ్చిందన్న రేవంత్. 153 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్న ఉత్తమ్. తెలంగాణ రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించిందని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్లో 153 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని తెలిపింది. దేశ చరిత్రలోనే ఈ రేంజ్ లో వరి పంట దిగుబడి రావడం ఇదే మొదటిసారని సివిల్ సప్లై శాఖ అనౌన్స్ చేసింది. ఈ సీజన్లో 66,77,000 ఎకరాల్లో వరి సాగు జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు పనిచేయకుండా దండిగా పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు. ఇది తెలంగాణ రైతులు సాధించిన ఘనత అంటూ కొనియాడారు. రైతుల శ్రమ, చెమట, కష్టం ఫలించిందన్న రేవంత్ తెలంగాణ రైతులు దేశానికే గర్వకారణమన్నారు. వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందని చెప్పుకొచ్చారు. ధాన్యం దిగుబడి ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన 3 బ్యారేజీలు పనిచేయకపోయినా వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఇంతటి ధాన్యం దిగుబడి అరుదైన రికార్డన్నారు. ఓవైపు ప్రభుత్వం అధిక దిగుబడి వచ్చిందని చెప్తుంటే గ్రౌండ్ లెవెల్లో రైతుల నుంచి వడ్లు కొనడం లేదంటోంది బీఆర్ఎస్. 90% వడ్లను రైతులు ప్రైవేట్లో అమ్ముకున్నారని, ఈ ఫెయిల్యూర్ ను కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకోదంటూ ప్రశ్నిస్తోంది. సేమ్ టైం కాళేశ్వరం ప్రాజెక్టును ఫెయిల్యూర్ గా చూపించే కుట్ర చేస్తున్నారని, వాస్తవాలేంటో తెలంగాణ రైతులకు తెలుసంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వం అసలు ధాన్యమే కొనడం లేదని, అలాంటప్పుడు సీఎం, మంత్రి చెప్తున్న దిగుబడి లెక్కలను ఎలా నమ్మాలంటూ ప్రశ్నిస్తోంది అపోజిషన్.